తెలంగాణ రాష్ట్రానికి అంటే కాకపోతే ఆ రీజనల్ రోడ్ అనేది హైదరాబాద్ నియంత్రణలో ఉండాలి. ఏ పరిస్థితుల్లో మరి ఆ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏ పరిస్థితులలో మరి ఆ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అలైన్మెంట్ ఉండాలి, దాని రూల్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలు ఏంటి, అవి ఎట్లా వైలేట్ చేయబడ్డాయి మన రాష్ట్రంలో అనే విషయం అందరం కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే నేను మొన్న మెదక్కి పోయినా అక్కడ కంప్లీట్ గా రింగ్ రోడ్ స్ట్రేట్ గా ఉండాల్సింది వంకల్ పావులాగా తిరిగి అక్కడ ఒక దగ్గరే అనుకుంటే ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్ వస్తే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి షాద్నగర్ వస్తే ఇక్కడ కూడా అట్లనే వంకలు తిరుగుతుంది. అంటే ఒక ప్రామాణికం లేకుండా అటువైపు ఏమో సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి 25 కిలోమీటర్స్ రేడియస్ అంటుంది, ఇటువైపు ఏమో ఓఆర్ఆర్ నుంచి 25 అంటుంది, అంటే సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి 40-45 కిలోమీటర్స్ వస్తుంది. సో దాంట్లో ఎందుకు ఇంత డిఫరెన్స్? మన హైదరాబాద్ లో ఏం అంశాలను క్రైటీరియా తీసుకున్నారనే విషయం ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఒక లెక్క, తర్వాత కాంగ్రెస్ వచ్చినాక ఇంకొక లెక్క అన్నట్టు రిపీటెడ్ గా మారుతుంది. ఈ అలైన్మెంట్ మారడం పెద్దవాళ్ల హస్తముగా అన్ని జిల్లాల్లో కూడా వినపడుతున్న సందర్భం. కాబట్టి తెలంగాణ జాగృతి మేము నమ్మేది ఒకటే, రూల్ ఎవరికైనా రూలే ఉండాలి, అందరికీ సమాన న్యాయం జరగాలి, చిన్న సన్నకారు రైతుల పొట్టలు కొట్టుకోవాలి, ప్రభుత్వం ఊరి నుంచి వీలైన కాడికి అలైన్మెంట్ తీసుకొని పోవాలి. అట్లా జరగాలంటే మేము నితిన్ గడ్కరీ గారికి రేపు ఉత్తరం రాస్తాం. ఎవరైతే గ్రామస్తులు భూములు కొనుక్కుంటా ఉన్నారో వారిని అవసరమైతే ఒక డెలిగేషన్ గడ్కరీ గారు టైం ఇస్తే మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర, ఢిల్లీ అయితే ఢిల్లీ తీసుకొని పోయి ఈ రింగ్ రోడ్ ఏంటి, దీని పక్క కంపెనీషన్ మొత్తం టోటల్ రీసర్వే చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.